Hello guys, welcome back to my YouTube channel Shesham Vlogs. సో ఈరోజైతే మనమైతే బాసర్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ప్రస్తుతం నేనైతే బయట అవుతున్నా. సో నాకు వచ్చే 3 డేస్ అయితే ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు బాసర్కి అయితే స్టార్ట్ అయిపోతాము. సో మనమైతే ఇప్పుడైతే బీరంగూడ అందరూ తెలిసిందే. సో ఇప్పుడైతే బీరంగూడ నుంచి బాసర్కి అయితే ఒక కిలోమీటర్స్ ఎంత ఉంది ఇక్కడైతే ఇస్తున్నా చూడలే నేను కూడా. సో కొంచెం పైనకైతే బయలుదేరేటప్పుడైతే మళ్ళీ కలుద్దాం. సో గైస్ బాసర్ అయితే ఉండేది నిజామాబాద్లో అనమాట. సో ఈరోజు మాకు నిజామాబాద్లో అంటే గుండారంలో మాకైతే ఫంక్షన్ అయితే ఉంది నైట్. సో ఫంక్షన్ చేసుకొని రేపు పొద్దున బాసర్కి అయితే బయలుదేరుతాము. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఎల్లుండి లింబాద్రి గుట్టకైతే వెళ్తాం. అక్కడ నుంచి ఇంటికి వచ్చేస్తాం ఇక్కడ నుంచి. సో ఇదనమాట మన వ్లాగ్ ప్లానింగ్. సో గాయ్స్ బయలుదేరుతున్నాం ఇప్పుడు. చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం ఇప్పుడే. ది నెక్స్ట్ డే. సో గైస్ గుడ్ మార్నింగ్. అందరం కలిసి అయితే బాసర్కి అయితే వెళ్తున్నాం. సో గైస్ ఇప్పుడే ఇక్కడైతే టిఫిన్ అయితే చేశాను. సో గైస్ ఐఎమ్ వెరీ సారీ టు టెల్ దిస్. నేనైతే అక్కడ కెమెరా మొత్తం అసలు అలో చేయట్లేదు లోపలికి. బయట అంటే నేను ఫోన్ తీసుకోపోలే. యాక్చువల్లీ ఎవరైనా పట్టుకుంటే నేను వ్లాగ్ తీస్తున్నాను పట్టుకుంటే అండ్ మధ్యలో అక్కడ లాకర్లలో పెట్టాలంటారు. సో ఎందుకని చెప్పేసి నేను ఇక్కడ తీసుకోలేదు, ఎట్లా అలో చేయరని చెప్పేసి. సో అందుకని అయితే మీకైతే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా. కానీ లోపలైతే చాలా షాప్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇప్పటిదాకా మనమైతే చూసింది గోదావరి నది. అక్కడైతే అందరు స్నానాలు అయితే చేస్తారనమాట. సో ఇది బాసర్ అయితే అంటే బాసరే, అక్కడ గోదావరిలో స్నానం చేస్తారు. ఇప్పుడు మనం బాసర గుడి దగ్గరికి అయితే వెళ్తాము. సో గుడి దగ్గర చూపిస్తుంది. దాని తర్వాత ఫోన్స్ అవన్నీ ఇక్కడ ఉండిపోయినాయి. సో అందుకని మీకు ఏం చూపించలేకపోయినా, కానీ లింబాద్రి గుట్ట అయితే మీకైతే చూపించగలుగుతున్నా. అండ్ అక్కడ దేవుణ్ణి చూపించాలని తెలియదు, అంత గుర్తులు అంటే జేబులో పెట్టుకొని నేను పోయినా. సో సారీ. అండ్ ఈ గుడి వచ్చేసి ఎప్పుడూ ఉంటుంది అనమాట, ఏ టైంలోనే ఉంటుంది ఈ గుడి. అండ్ మేమైతే సాటర్డే సండే వేయడం మస్తు రష్ ఉంది. యాక్చువల్గా ఫ్రైడే, సాటర్డే సండే ఇంకా రష్ ఉంటుంది అనుకుంటున్నా. అండ్ అక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే 100 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు లేట్గా వచ్చారు. ఫ్రీ టికెట్లు వెళ్ళే వాళ్ళు మొత్తం స్పీడ్కి వెళ్ళిపోయారు. మేము ఫ్రీ టికెట్లో ఉన్నాము, స్పీడ్కి వెళ్ళిపోయాము మేము. అండ్ దర్శనం కూడా చాలా బాగుంది. కానీ 3 hours అట్లా నిల్చుంటే కానీ కాలే మాకు దర్శనము. సో గైస్ మీకు ఇప్పటిదాకా అయితే ఫ్రీగా దర్శనం అయితే తొందరగా అయిపోయిందని చెప్పినా కదా. సో అంటే 2 రూట్స్ అయితే ఉన్నాయి దానికి. ఈ రూట్లో వెళ్తే మనకి
ఒక 5-6 అవర్స్ అయితే మొత్తం మాకు దర్శనం అవ్వడానికి. మస్తు మంది అయితే ఉండు ఈ రూట్లో. మేము లక్కీగా ఈ రూట్లో అయితే పోలేదు. ఇంకో రూట్ అయితే ఉంది, అదైతే మీకు చూపిస్తాను. అండ్ గ్యాస్ ఇక్కడ వీళ్ళందరూ అయితే షాప్స్ కోసమే తాపుతున్నారు, అవి తీసుకో ఇవి తీసుకొని. అక్షరాభ్యాసం కోసం అయితే పలకలు అవన్నీ షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా. చుట్టుపక్కల చూడవచ్చు మీరు. సో వీళ్ళందరూ ఆపుతున్నారు ఇట్లా రోడ్లు కూడా ఉంది. అండ్ గైస్ మీకు చెప్పాను కదా, సెకండ్ ఎంట్రన్స్లో మేము ఇదే అనమాట. ఇక్కడ ఈ ఎంట్రన్స్ నుంచి అయితే పోయినాం మేము. సో తొందరగా అయితే అయిపోయింది దర్శనము. ఎప్పుడైనా మీరు వస్తే ఈ ఎంట్రన్స్ నుంచే పోండి దర్శనానికి. Much later. సో గైస్ ఫైనల్ మనం అయితే లింబాద్రి గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే అనమాట కూడా. సో కొంచెం పైనకి అవుతుంది. సో టెంపరేచర్ వచ్చేసి 40 degrees అవుతుంది. మీకు వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తామండి. సో గైస్ ఎవరైతే బద్రీనాథ్ అయితే పోలేరో వాళ్ళు ఇక్కడికి వచ్చే దర్శనం చేసుకోవచ్చు. మస్తు రష్ అవుతుంది. Three hours later. సో ఫైనల్ అయితే 3 hours అయితే అయిపోయిన తర్వాత మనమైతే గుట్ట పైకి అయితే వచ్చాం. అండ్ ఇదే గుడి అనుకోకండి, జస్ట్ ఇది స్టార్టింగ్ మాత్రమే. మిగతా లోపల మస్తు ఉంటే చూడండి. అక్కడైతే కొంచెం డేంజర్ గుహలు అవుతున్నాయి అయితే తెలుస్తుంది అక్కడ. సో మేము చేసిన పెద్ద మిస్టేక్ అయితే వచ్చేసి వాటర్ బాటిల్ తీసుకోవడం. అండ్ చాలా దాహం అయితే అయింది. అండ్ మీరైతే వెళ్ళేటప్పుడు అక్కడ ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. అండ్ పైన కొంచెం మన హెడ్స్ అయితే చూసుకోవాలి, ఎందుకంటే ఆ గుహలు మొత్తం చెక్కితే కానీ మనకి మన హైట్ దాకా రాలేదు, అంటే మనుషుల హైట్ దాకా రాలేదు. సో కొంచెం వంగి అయితే వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళందరికీ అయితే కష్టం ఇదంతా. సో గైస్ అక్కడ ఏముందని అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం మీకైతే. అక్కడైతే కొన్ని గుహలు అయితే ఉన్నాయి. అక్కడ వాలంటీర్స్ చెప్తున్నారు సాంప్రదాయక బట్టలు అయితే తీసుకొని రావాలని. మన అతి తెలివితేటలు వాడి జేబులో ఇలా పెట్టేసుకున్నాను నేను ఫోన్ని. కానీ అయినా సరే దేవుడిని అయితే మీకు చూపించకపోయినా గర్భగుడిలోకి. అండ్ అక్కడ మనకి ఎంత కిందకుందో నేను చూపిస్తా, అంటే చూపించలేను నేను, జస్ట్ చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇదే దొరికింది నాకు. మనం పుష్అప్ చేసేటప్పుడు కిందికి వంగుతాం కదా, సో అట్లా కింది కొంగి నడుచుకుంటూ వెళ్ళాలి. సో అంత చిన్న గుహలు అవుతున్నాయి. దాంట్లోకైనా పడుకొని ఉండు అక్కడ, అంటే కొంచెం పడుకొని సగం కూర్చుంటారు కదా, సో అట్లా కూర్చొని పంపిస్తుండ్రు. ఒకేసారి 10 మందిని అయితే పంపిస్తారు. సో మేమైతే ఫ్యామిలీ మొత్తం కదా, దర్శనం అయితే బాగానే అయింది. స్వామి బాగున్నారు. మీకు ఒకవేళ అక్కడ కనపడదు నాకు తెలియదు, నేను ఎడిటింగ్ చేస్తూనే మాట్లాడుతున్నాను కాబట్టి. ఒకవేళ కనపడకపోతే మీకైతే గూగుల్ ఫొటోస్ నుంచి అయితే మేమైతే నీకైతే పెడతాను, నేను ఫోటో స్క్రీన్ షాట్ చేసి అయితే పెడతాను. అండ్ దీనికి ఎలాంటి స్పెషల్ టికెట్స్ అయితే ఉండవు, అసలు టికెట్సే ఉండవు దీనికి. అండ్ మెట్ల దారి ఉంటుంది, మనం వచ్చిన స్లైడింగ్ దారి కూడా అయితే ఉంటుంది. సో నేనైతే స్లైడింగ్ దారి బెటర్ అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే షెడ్ డౌన్ అవుతుంది. అండ్ మీరు ఎట్లాంటి వస్తువులు అయితే క్యారీ చేసుకోండి, కానీ కొంచెం కవర్ అంటే గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే కోతులు అవన్నీ చాలా ఉన్నాయి, మీదకి వస్తున్నాయి అవన్నీ. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ నుంచి మీకు అయితే బ్లాక్ కనబడుతుంది, ఎందుకంటే నేను అంబాడుకుంటే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నా, అందుకని బ్లాక్ అయితే ఉంటుంది ఇప్పుడు మీకు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి. అక్కడ బయటకు వెళ్ళడం అంటుంది, ఆయన అక్కడ పడుకున్నది అందరిని పంపిస్తుండు. నాకు అనిపించింది ఆయనే అందరికంటే ఉన్నది. సో లోకంగా దర్శనం అందరూ చేసి కాకుండా అండ్ డైరెక్ట్ మీ గోత్రం పేరు అవన్నీ అయితే అడిగారు. సో పేర్లు అవన్నీ అయితే చెప్పాము. సో డైరెక్ట్ ట్రైన్ టికెట్స్ అట్లాంటివి ఏమన్నా మొత్తం ఫ్రీ. పార్కింగ్ అట్లాంటివి మొత్తం ఫ్రీ. సో మీకు రేపు చూసిండు కదా ఎంత చిన్న గోడలు ఉన్నాయో. ఆయనకు వైట్ కలర్ షర్ట్ ఆయన కూర్చుంది ఆయన. సో ఇప్పుడు నేను కిందికి మొత్తం దిగి బయటకు వెళ్తున్నా, అందుకని బ్లాక్ ఉంది. బట్ కొంచెం కష్టమైన నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది. సో మంచి రాళ్ళు గోళ ఇట్లనే గోళకి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. మా అమ్మతో తీసుకెళ్ళిండ్రు, ఫస్ట్ టైం అయితే వెళ్ళాను నేను. చాలా బాగుంది అదంతా. మొత్తం టన్నల్స్ ఎన్ని ఉంటాయి. మంజుమల్ల బాయ్స్ మూవీలో ఎట్లుంటుందో అట్లుంది, నాకు అట్లనే అనిపించింది. ఇంత లైన్ ఉంది, ఇంకా వాళ్ళందరూ పోవాలి అక్కడికి పైకి. A few minutes later. చూసి కదా ఎంత ఉందో ఎక్కాల్సింది, మస్తు సేపు అవుతుంటుంది.
సో గైస్ ఇది మొత్తం జంగల్ అనమాట, చూడొచ్చు మీరు. అందుకని ఇట్లాంటి కోతులు అవన్నీ అవుతున్నాయి. మొత్తం జంగల్ అండ్ జింకలు అవన్నీ కూడా ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. ఈ గుడ్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున 5 నుంచి మధ్యాహ్నం 2:30 దాకా. అడిగి కాబట్టి నైట్ అయితే ఓపెన్ చేయరు. రెండు టెంపుల్స్ లొకేషన్స్ డిస్క్రిప్షన్లో అయితే పెడతా. అండ్ మధ్యలో కొంచెం సరదాగా ఇట్లా అయితే ఆడుకుంటున్నాం మేము రోడ్డు మీద. లొకేషన్ కోసం అయితే చెట్టు కనబడితే ఇక్కడ ఆడుకుంటున్నాం కొద్దిసేపు. అండ్ మేమున్న లాడ్జ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాం మీకు. సార్ మేమున్న లాడ్జ్ కూడా చూపిస్తాం మీకు, చూడండి. సో నెక్స్ట్ నిజామాబాద్ నుంచి అయితే హైదరాబాద్కి అయితే వచ్చేస్తున్నాం. అండ్ నైట్ ఇక్కడ టీ బ్రేక్ కోసం అయితే ఆగినాం. అండ్ ఇది గైస్ ఒక 2 days ట్రిప్ వచ్చేసి మాది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం. నాలో ఒక వ్లాగ్ అయితే తీసా. సో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. సో బాయ్ టేక్ కేర్. అండ్ ఇది ఫంక్షన్లోనే అయితే దిగింది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అయితే మర్చిపోకండి మన ఛానల్ శేషం వ్లాగ్స్. బాయ్. సో మనకైతే అక్కడ బాగా పంట పొలాలు కనిపించినాయి. నేనైతే తీసా, కానీ లాగ్ అయిద్దని వీడియోలో అయితే పెట్టట్లే.